లోకాన్ని అధిగమించగల సందర్భరహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడు. పరమ రహస్యాలని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు. సత్యం అంటే ఏమిటి అని పిలేట్ అడిగినప్పుడు క్రీస్తు జవాబు చెప్పలేదు. పిలేట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగానే వేసే ఆడంబరంగా వేస్తే పెద్ద పెద్ద ప్రశ్నలు తీవ్రమైన గిరినాస్తో వేసినవి కావడం అరుదు. తీవ్రమైన గిగ్నాస్తో వేసినవి అరుదు. ఏదో వచ్చాం లైవ్లోకి ఒక ప్రశ్న అడిగేద్దాం, ఏం చెప్తారో చూద్దాం అని అడిగే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అదే ఉదాహరణ ఇక్కడ. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఆధ్యాత్మికమైన విలువలు గురించి దృఢ విశ్వాసం లేకపోవడం అన్నది నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా పనికిమాలిన పొగరబోతనంతో మాట్లాడుతూ ఉంటారు. సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను. ఈ కారణం వల్లనే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు.